ఐదేళ్లలో అండి ఒకటండి ఇది సర్వేపల్లి నియోజకవర్గం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏ గవర్నమెంట్ అయినా కూడా ఒక పబ్లిక్ లో పొలిటికల్ గా ఏదైనా న్యూస్ ఇవ్వాలంటే పార్టీకి ఒక డిసిప్లైన్, ఒక బిహేవియర్ ఉండాలి. పైకి దొరికితే ఐదేళ్లలో ఏం చేశారు, ఐదేళ్ల తర్వాత మేమేం చేసాము అని మంచి విషయాలు చెప్పుకోవాలి. పదవులు కానీ మనుషులు కానీ ఏ ప్రజాస్వామ్యంలో ఎవరు శాశ్వతం కాదు. ప్రజల హృదయాలు గెలుచుకోవాలంటే వాళ్ళు చేసిన మంచి పనులు నాలుగు చెప్పి తర్వాత వాళ్ళు ఓటు అనే దానికి ముందుకు రావాలి. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఐదేళ్ళండి వాళ్ళు ఊర్లలో వాళ్ళ ఇళ్ళ చుట్టూ తర్వాత వీధుల్లో ఉన్న రోడ్లు వేస్తున్నారు. కానీ ఆ ఈ నియోజకవర్గం సంబంధించిన ఇక్కడ మన సైదాపురం కానివ్వండి, వరదాపురం కానీ మైన్స్ లో ఏంటంటే వాళ్ళు లీజ్ టైం అయిపోయినా కూడా ఏంటంటే అక్రమంగా ఏంటంటే వాళ్ళకి ఎవరు అనుకూలంగా ఉంటారో వాళ్ళకి వాళ్ళ కాంట్రాక్టర్లకి వాళ్ళ మనుషులకి వాళ్ళు వెహికల్స్ పెట్టుకొని అనఫిషియల్ గా ఏంటంటే అవి ఎక్స్పోర్ట్ చేసుకుంటా ఉన్నారు. అంటే ప్రజలకి సంబంధించిన ధనాన్ని లూటీని అవి అనఫిషియల్ గా వాళ్ళు అధికార మతంతో వాళ్ళు వ్యతిరేకంగా పనులు చేసుకుంటా ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఇటు జగనన్న ఇల్లు ఇచ్చారు. ఆ ఇల్లు ఏంటంటే నాసిరకంగా ఉన్నాయి, ఇసుక ఎక్కువైపోయింది, దాన్ని గట్టిగా కదిలిస్తే పడిపోతుంది. ఇప్పుడు ఆయన ఇచ్చిన పథకాలు నాకు అమ్మ ఒడి ఓకే నేను కాదన్నా ఇల్లు ఇచ్చారు, ఆ ఇల్లు కూడా ఏంటంటే బాగలేదు. ఏది కూడా ఏంటంటే చేస్తే మంచి పనుల గురించే మనకు నాకు సంబంధించి ఏంటంటే పెద్ద ఇదేం లేదు. లోకల్ రాజకీయ నాయకులు ఏదైనా మేము పోయి ఏదైనా నాయకులను అడిగితే ఏంటంటే స్పందించడం లేదు. మెయిన్ నాయకులను కలవాల్సి వస్తుంది.